హార్డ్ డిస్క్లో ముందుగా దీంట్లో క్లిక్కింగ్ ప్రాబ్లం అనేది రావడం జరిగింది. ఈ క్లిక్కింగ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా సిస్టమ్ అనేది హ్యాంగ్ అవ్వడం జరుగుతుంది. ఈ హ్యాంగ్ అవ్వడం వలన ఈ డేటా అనేది మనకి రీడ్ అవ్వట్లేదు. రీడ్ అవ్వకపోవడం వలన మనం ఈ యొక్క హార్డ్ డిస్క్ ఏంటి, ఎందువల్ల రీడ్ అవ్వట్లేదు అనేది మనం ఎన్ని కారణాలు ఉంటాయి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. అయితే ఇది సీగేట్కి సంబంధించినటువంటి హార్డ్ డిస్క్ అండి. మనకి డిటెక్ట్ చేసేటప్పుడు ఇక్కడ ఈ నెంబర్ని డిటెక్ట్ చేస్తూ ఉంటుంది కంప్యూటర్లో, బయోస్లో. ఈ నెంబర్ని మనకి డిటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ నెంబర్ని డిటెక్ట్ చేస్తూ ఉంటుంది మనకి బయోస్లో కానివ్వండి, సీమా సెటప్స్లో కానీ. ఇది సీగేట్ కంపెనీ అండి. బారాకుడా 500 GB హార్డ్ డిస్క్. అయితే ముఖ్యంగా ఇందులో వచ్చేటటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ముందు చేసుకుంటూ వెళ్ళాలి. అయితే మనకి సిపియులో ఉన్నటువంటి ఏదైతే కేబుల్స్ ఉంటాయో ఈ కేబుల్స్ని మనకి డస్ట్ కనుక పట్టేసినట్టయితే మొత్తం ఒకసారి అన్నిటినీ క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత ఇవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత అలాగే వీటికి పెట్టేటటువంటి కేబుల్స్ ఏవైతే ఉంటాయో ఈ కేబుల్స్ని మనం వీటిని కూడా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. ఈ డేటా కేబుల్ కానివ్వండి, అలాగే పవర్ కేబుల్స్ కానివ్వండి, మనం జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే ఉందో ఇక్కడ ఈ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఈ ఉంది కదా, ఈ పార్ట్ ఒకసారి రిమూవ్ చేసుకొని ఈ హార్డ్ డిస్క్ ఒకసారి బ్యాక్ సైడ్ మనం తిప్పినట్లయితే ఇక్కడ ఏవైతే ఉన్నాయో వీటిని కూడా మనం కొంచెం క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. మొదటగా ప్రైమరీగా మనం చేయాల్సిన పని అంతేనండి. ఇది చేసిన తర్వాత మనం మళ్ళీ ఒకసారి సిస్టమ్ని స్టార్ట్ చేసి చూడాలి. చూసిన తర్వాత మనకి బయోస్లో ఈ యొక్క హార్డ్ డిస్క్ డిటెక్ట్ అవుతుందా లేదా అనేది చెక్ చేయాలి. చెక్ చేసిన తర్వాత అప్పటికీ కనిపించకపోతే, డిటెక్ట్ చేయకపోతే, మనకు గనక రాకపోతే మళ్ళీ అదే క్లిక్కింగ్ సౌండ్ వస్తే కనుక మనం ఏం చేయాలంటే రెండో స్టెప్లో ఈ యొక్క ప్లేట్ని మనం ఈ యొక్క మదర్ బోర్డు ఉంది కదండి, ఈ హార్డ్ డిస్క్ మదర్ బోర్డు అనుకోండి, ఇది మనం ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే ఇదిగోండి ఇక్కడ మనకి పాయింట్స్ ఉంటాయి. అలా అంటే మనకి కనెక్ట్ అయ్యేటటువంటి పాయింట్లు. అలాగే ఇప్పుడు ఈ రెండు స్క్రూల దగ్గర మనకి కనెక్ట్ అయ్యేటటువంటి పాయింట్స్ ఉంటాయి. ఈ యొక్క రెండు పాయింట్స్ని మనం శుభ్రంగా ఈ ప్లేట్ ఓపెన్ చేసి క్లీన్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను దీన్ని ఓపెన్ చేసి పెట్రోల్ తోటి క్లీన్ పెట్టేయడం జరిగింది ఇది. అప్పుడు మనకి మళ్ళీ ఒకసారి పీసీకి కనెక్ట్ చేసుకొని చెక్ చేసుకోవాలి. చాలా వరకు ప్రాబ్లం అనేది అక్కడితో క్లియర్ అవుతుంది. కానీ ఒకవేళ మళ్ళీ క్లిక్కింగ్ సౌండ్ కనుక వచ్చినట్లయితే దీనికి మనం జాగ్రత్తగా ఏం చేయాలంటే ఇటువైపు ఉన్నటువంటి ఈ యొక్క డోర్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి మనకి లోపల ఏంటంటే ఆర్మ్ అనేది ఉంటుంది, ఈక్విటేటర్ ఆర్మ్ అనేది. అది ఏదన్నా పట్టుకొని ఉంటే అది రిమూవ్ అవ్వకుండా అక్కడే ఉండిపోతుంది. అప్పుడు మనకేంటంటే డిస్క్ అనేది డిటెక్ట్ చేయదు. కాబట్టి ఇప్పుడు నేనైతే ఈ స్క్రూలన్నీ ఓపెన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే దీంట్లో ఇక్కడ ఈ కవర్ తీస్తే ఇక్కడ ఒకటి ఉంటుంది స్క్రూ, ఇది గమనించాలి. ఈ కవర్ కింద స్క్రూ ఉంటుంది, ఆ స్క్రూ కూడా ఓపెన్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మొత్తం 1, 2, 3 అలాగే ఇటు ఒక 3 స్క్రూలు ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనం ఈ ఆర్మ్ ఎక్కడైతే ఉంటుందో ఆర్మ్ ఉన్న దగ్గర మనకి ఇక్కడ ఒక స్క్రూ అనేది ఉంటుంది. ఈ యొక్క ర్యాపర్ని కనుక మనం తీసినట్లయితే మనకి ఇక్కడ ఈ ఆర్మ్ ఇక్కడ ఆర్మ్కి ఉన్నటువంటి స్క్రూ అనేది రిమూవ్ చేసుకుంటాం. చేసిన తర్వాత ఈ డోర్ని ఓపెన్ చేయాలి. చూడండి ఇది ఎంత క్లీన్గా ఉందో. ఇది మరి డస్ట్ లేకుండా ఉంది. మనం ఇది ఓపెన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఓపెన్ ప్లేస్లో ఓపెన్ చేయకూడదు. ఎందుకంటే చాలా సెన్సిటివ్గా, కేర్ఫుల్గా చేయాలి. ఇక్కడ ఈ యొక్క ప్లేట్కి చూసినట్లయితే ఈ రబ్బరు టైప్లో ఒక క్యాచర్ లాగా పట్టుకొని ఉండటం కోసం ఇవ్వడం జరిగింది చుట్టూ. ఇక్కడ ఇది కూడా చూడండి, దీనికి కూడా ఇచ్చాడు. ఈ విధంగా క్యాచర్లా పట్టుకొని ఉండటం కోసం ఇవ్వడం జరిగింది. అలాగే దీంట్లో చూసినట్లయితే ఇదిగోండి, ఇది స్పాండిల్, ఇది రన్ అవుతుంది. ఈ యొక్క
ఆర్మ్ అనేది ఈక్విటేటర్ ఆర్మ్ అనేది ఇక్కడ పట్టేసి ఉంటుంది. దీన్ని మనం నిదానంగా ఇక్కడ బ్యాక్ సైడ్ ఇక్కడ చూడండి, ఇక్కడ బ్యాక్ సైడ్ ఉంది కదా, ఈ బ్యాక్ సైడ్ మనం చూసినట్లయితే దీన్ని నిదానంగా జరుపుకున్నట్లయితే దాని యొక్క ఫస్ట్ ప్లేస్కి రావడం అనేది జరుగుతుంది. ఇలాగా ఇది దాని యొక్క బేస్ ఫస్ట్ హోమ్ ప్లేస్ అండి. ఈ విధంగా రావడం ఇది అప్పుడప్పుడు పట్టేయడం వల్ల మనకేంటంటే డేటా అనేది చూపించకుండా ఉంటుంది. ఇప్పుడు మనకి కింద మనం చెప్పుకున్న మదర్ బోర్డు దీనికి కనెక్ట్ అయి ఉంది. అలాగే ఈ స్పాండిల్కి తిరగడం కోసం వెనకాల మోటార్కి కనెక్ట్ అయి ఉంది. ఈ విధంగా మనం దీన్ని దాని మొదటి ప్లేస్కి తీసుకొచ్చిన తర్వాత ఈ యొక్క చిన్న స్పాంజ్ లాంటిదండి ఇది. దీన్ని మనం ఇక్కడ ఉంచాలి. ఇది గాలికి ఎగిరిపోతూ ఉంటుంది. అంటే తిరిగేటప్పుడు మనకి ఇది జాగ్రత్తగా గాలికి ఈ ప్లేట్ రన్ అవుతున్నప్పుడు ఇది ఎగిరిపోవడం అనేది జరుగుతుంది. మనం ఈ విధంగా దీన్ని పెట్టుకోవాలి. అంటే చూడండి ఒకసారి, ఇదిగోండి ఇలా ఉంది కదా, ఈ నాలుక అనేది ఇటువైపు రావాలి. ఈ విధంగా ఇక్కడ పెట్టుకోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా కానీ ఏదైతే ఈ యొక్క ప్లేట్ ఏదైతే ఉందో ఈ ప్లేట్ అనేది మనం టచ్ చేయకూడదు, చాలా జాగ్రత్త వహించాలి. డస్ట్ ఉన్న దగ్గర మనం దీన్ని ఓపెన్ చేయడం అనేది చేయకూడదు. ఈ విధంగా మనకేంటంటే లోపల అయిపోయిన తర్వాత దీన్ని ఫస్ట్ ప్లేస్కి తెచ్చిన తర్వాత ఈ కవర్ని బిగించేయడమే. అయితే ముందుగా మనం ఏం చేద్దామంటే అసలు ఇది ఎలా మూవ్ అవుతుంది, ఎలా ఇది అవుతుంది అనేది ఒకసారి మనం చూద్దాము. చూసి అలాగే స్క్రీన్ మీద ఇది డిటెక్ట్ అవుతుందా లేదో కూడా ఒకసారి చెక్ చేద్దాము. దీనికి జాగ్రత్తగా ఈ యొక్క పాయింట్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా కనెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ కనెక్ట్ చేసిన దానికి ఇప్పుడు మనం సిపియూని ఒకసారి ఆన్ చేసినట్లయితే ఏం జరుగుతుందో చూద్దాము. నేను సిపియూని ఆన్ చేస్తున్నాను. ఆన్ చేయడం జరిగింది. ఇది పట్టేస్తుందండి, చూసారుగా, ఇది పట్టుకుంటుంది. అంటే ఆర్మ్ అనేది పట్టుకుంటుంది, మూవ్ అవనివ్వట్లేదు. ఒకసారి దీన్ని చూడండి, ఆటోమేటిక్గా రన్ అవుతుంది. ఇప్పుడు చూసారా, ఇది దీని ప్రాబ్లం అండి. ఈ ప్రాబ్లం వలన డేటా అనేది రీడ్ చేయడం అనేది జరగట్లేదు. సరే మీరు స్క్రీన్ చూడండి. ఇప్పుడు ఇది వర్క్ అవుతుందండి, ఇది రీడ్ చేస్తుంది. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇక్కడ మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది. F1 ప్రెస్ చేద్దాం. ఇక్కడ డైరెక్ట్గా మనం బూటింగ్కి తీసుకొచ్చామండి, అంటే USB బూటింగ్కి తీసుకురావడం జరిగింది. ఇందాక మీకు చెప్పినట్టుగా ఇక్కడ ఏంటంటే ఇది గాలికి అటు ఇటు లేచిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటుందండి ఇది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఈ స్పాండిల్ అనేది హ్యాండిల్ మూమెంట్ అవుతూ ఉంటుందండి. ఇవన్నీ విండోస్ అనేది వస్తూ ఉంది. ఒకసారి స్టాప్ చేద్దాం. స్టాప్ చేసాము. చూసారుగా, ఇది ఆగిపోయింది. అలాగే ఆర్మ్ వచ్చి ఇక్కడ ఆగిపోయిందండి. ఇది ఒరిజినల్గా ఈ ప్లేస్కి వచ్చేసేయాలి, కానీ రావట్లేదు. కాబట్టి మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేయడం జరిగింది. చూడండి, మళ్ళీ హార్డ్ డిస్క్ రన్ అవుతుంది. మళ్ళీ ఆర్మ్ అనేది డిటెక్ట్ చేయడం జరిగింది. అయితే ముందుగా మనకి ఇక్కడ ఫస్ట్ ఈ స్క్రీన్ మీద మనం ఏం చేద్దామంటే ఇక్కడ F11 చూపిస్తుంది కదా, ఒకసారి మనకు బయోస్లోకి వెళ్దామని F11 ప్రెస్ చేశాను.
అయితే F1 కింద కంటిన్యూ చేయమని రెజ్యూమ్ చేయమంటుంది కాబట్టి F1 ప్రెస్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మనం ఆల్రెడీ బూటింగ్ కోసం ఇచ్చాం. ఇక్కడ హార్డ్ డిస్క్ అనేది డిటెక్ట్ చేయడం జరుగుతుంది. అయితే హార్డ్ డిస్క్ అనేది డిటెక్ట్ చేస్తుంది, కాకపోతే ఈ ఆర్మ్ అనేది మనకి పట్టడం జరుగుతుంది. ఈ విధంగా మనం హార్డ్ డిస్క్ కనుక సింపుల్గా అయితే అయిపోతుందండి. ఇది మాటికి ఈ ఆర్మ్ అనేది పట్టేస్తూ ఉంది. కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఈ విధంగా మనం చిన్న టిప్స్ ఉపయోగించి ఈ యొక్క హార్డ్ డిస్క్ని మనం మూవ్ చేయొచ్చు. కానీ హార్డ్ డిస్క్ ఓపెన్ చేసినప్పుడు మాత్రం ఓపెన్ ప్లేస్లో దుమ్ము పట్టే ప్రదేశంలో మాత్రం ఓపెన్ చేయకూడదు. ఈ విధంగా మనం హార్డ్ డిస్క్ని సెల్ఫ్గా రిపేర్ అనేది చేసుకోవచ్చు. మన బూటింగ్కి సంబంధించినటువంటిది సెలెక్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేసాం. ఇదిగోండి, ఇక్కడ చూసినట్లయితే బ్లింకింగ్ అవుతుంది. అంటే ఫ్లాష్ డ్రైవ్ అనేది మనకి కనెక్ట్ అవుతుందని అర్థం. అంటే పెన్ డ్రైవ్ లాంటివి కనెక్ట్ అవుతుందని అర్థం. మనకు ఆటోమేటిక్గా స్క్రీన్ మీద బూటింగ్ అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకేంటంటే ఈ ఆర్మ్ అనేది డిటెక్ట్ అవుతూ ఉండాలి. ఇది మనకి డిటెక్ట్ చేయట్లేదు. ఇదిగోండి, విండోస్ సింబల్ వచ్చింది. కాకపోతే ఈ ఆర్మ్ అనేది మనకి డిటెక్ట్ చేస్తూ ఉండాలి హార్డ్ డిస్క్లో, కానీ ఇది డిటెక్షన్ జరగట్లేదు. దానివల్ల ప్రాబ్లం ఉన్నట్టుంది. అయితే ఏంటంటే సింపుల్గా అయిపోవాలి అనుకున్నప్పుడు మనం ఖచ్చితంగా ఏంటంటే ఈ యొక్క హార్డ్ డిస్క్ని మనం సెల్ఫ్గా ఓపెన్ చేసి రిపేర్ చేసుకోవచ్చు. లోతుగా వెళ్ళాలి అన్నప్పుడు మనకి మంచి ఎక్స్పర్ట్ టెక్నీషియన్స్ దగ్గరికి వెళ్ళిపోవడం, ఇది మీరు గమనించాల్సిన విషయం. ఒకసారి ఏంటంటే ఈ హెడ్ కూడా ప్రాబ్లం ఉండిపోయింది అనుకోండి. హెడ్ ప్రాబ్లం వచ్చిపోయినప్పుడు మనం చేయగలిగింది అనేది ఈ పార్ట్ అనేది మార్చాల్సి ఉంటుంది. అలాగే వెనకాల బ్యాక్ సైడ్ ఈ హార్డ్ డిస్క్ యొక్క మదర్ బోర్డు లాగా ఉంది కదండి, పీసీబీ బోర్డు, అది పోయినా కూడా మనం మార్చాల్సి ఉంటుంది. ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు మనం ఏంటంటే సెల్ఫ్గా చేయడానికి కుదరదు. అప్పుడు ఏంటంటే మనం తీసుకెళ్ళి ఒక టెక్నీషియన్కి అప్పచెప్పాల్సిందే. ఈ విధంగా హార్డ్ డిస్క్లో వచ్చేటటువంటి చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటిని ఈజీగా చేసుకునేవి కొన్ని ఉంటాయి, కొంచెం డెప్త్గా వెళ్ళి చేసేటటువంటి కొన్ని ఉంటాయి. ఈ విధంగా మనం ఏంటంటే మనం చేసుకోగలిగింది చేసుకోవడం, లేకపోతే మనం టెక్నీషియన్కి ఇచ్చి చేయించుకోవడమేనండి. కాకపోతే ఏంటంటే ఈ లోపల ఉన్న ప్లేట్ మీద చాలా జాగ్రత్తగా మనం చేయి పెట్టడం కానీ ఇలాంటివి చేయకూడదు. ఇది మనం చాలా కేర్ఫుల్గా చేయాల్సినటువంటి విషయం. ఓపెన్ ప్లేస్లో మాత్రం చేయకూడదు. మనం కంపల్సరీగా క్లోజ్డ్ రూమ్లోనే చేయాలి వర్క్ అంతా కూడా. ఇది మీరు గమనించాల్సిన విషయం. చూసారుగా, ఇది స్ట్రక్ అయిపోయిందండి. ఎంతసేపు చూసినా కానీ ఇది మూవ్ అవ్వట్లేదు. అలా స్ట్రక్ అయిపోయినట్టు అయిపోయింది. ఎనీవే, ఏ విధంగా మనం చిన్న ప్రాబ్లమ్స్ అయితే మనం చేసుకోవచ్చు, లేదంటే టెక్నీషియన్కి ఇచ్చేయడం. ఈ విషయాన్ని మీరు గమనించాలి.